తమ్ముడు లావుడే సత్యనారాయణ, అదేవిధంగా గణేష్, ఇంకా మన యువ నాయకుడు నవతన్ని ఆహ్వానిస్తున్నాం. ఇటు జరుపు, ఇట్లా పెట్టండి. దిగండి, ఫోటో దిగండి. తమ్ముడు అన్నకు వేరే ఇస్తాడు, అన్న వేరే ఇస్తాడు. ఆయన కాకుండా నేను ముందే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలను, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. లావుడి అని పిలుద్దాం. లావుడి అన్న కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. ఉండే భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు శివకుమార్కి ముందు ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నా దృష్టిలో అంబేద్కర్ వారసుడు అంటే ఆనందరావు గారు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడో అంబేద్కర్ స్ఫూర్తి మనం తీసుకుంటే ఆయన ఈరోజు ఎలా ఉన్నాడో జీఎంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మేము ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆదరణ మర్చిపోలేదు ఆనందరావు గారిది. అట్లాగే బండి బీసీ మన గౌడ సంఘం అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రాజగౌడ్ గారు, పంపు గారు, రామకృష్ణ మధ్వర, పాలు గారు, తమ్ముడు రవీంద్ర గారు, పుష్పలత గారు, గుమలాపురం, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతోటి. మంద హనుమంత్ గారు చక్కగా ఏర్పాటు చేయడం, అందరికి మధ్యకు కూడా ఏర్పాటు చేశారు ఆయనకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ విధానాలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన చిన్నతనంలోనే అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొని దాని యొక్క నిర్మూలన చదువు ఒకటే మార్గం అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆయన చాలా సంస్కారవంతమైన మనిషిగా తీర్చిదిద్దటం, ఆయన యొక్క ఎదుగుదలకి ఆయన యొక్క దీనికి ఒక పునాది పట్టడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఈ అంటరానితనం, కుల వివక్షణ, అస్పృశ్యత, ఇది స్త్రీల యొక్క అణిచివేత, దీని మీద ఒక ఉద్యమంగా పాల్గొంటూ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గుళ్ళల్లోకి ఆనాడు ఇందాక శివ చెప్పినట్టుగా స్కూళ్ళలో కుండలు కూడా కాదు, గుళ్ళల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అట్లాంటిది గుళ్ళల్లోకి దళితుల ప్రవేశం అనేది అంబేద్కర్ గారు కృషితోనే సాధ్యమైంది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత
అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను విడిపోయింది మన దగ్గర నుంచి. అప్పుడు ఈ మత కలహాలు, అనేక కులాలు, విభిన్న సంస్కృతులు, ఈ దేశమంతా 560 రాజ్యాలు ఇది. ఒక భారతదేశం 500 సంస్థానాలతో ఏర్పడినటువంటి ఒక కూటమి ఇది. దీన్ని దీన్ని ఏ విధంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ మొత్తం అఖండ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కలిపి 4000 మంది బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు ఈ మొత్తం దేశాన్ని. అంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. దాన్ని మార్చి మనకు అనుకూలంగా ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం చేయాలనే ఉద్దేశంతో 6 సభ్యులు, 6 కదా, 6 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఈయన ఒక్కడే తిరిగాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అంటే వాళ్ళు సరిగ్గా ఈ దేశాలకి అంటే సరిగ్గా పనిచేయలేకపోయారు, చనిపోయారు. ఒక్కడే దాదాపుగా 40-50 దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి వాళ్ళ రాజ్యాంగాల నుంచి క్రోడీకరించి మన దేశానికి ఉన్న పరిస్థితులు అనుగుణంగా ఇలా రాజ్యాంగాన్ని తయారు చేయటం వల్లే ఈనాడు మనం ఇన్ని కులాలు ఉన్నా, ఇన్ని మతాలు ఉన్నా మనం కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క మార్గదర్శనం, ఆయన యొక్క సిద్ధాంతం. కుల వివక్షణ అనేది నా దేశంలో దాదాపుగా అది నిర్మూలన అయిపోయినట్టు. ఎందుకంటే ఇలా అన్ని కులాలు ఒక కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇలా సమాజంలో కుల వివక్షణ చాలా వరకు తగ్గిపోయింది, చెప్పుకోవడం తప్ప తగ్గిపోయింది. ఈనాడు మనం అందరూ ఉన్నామంటే భిన్న కులాల వాళ్ళం ఇక్కడ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా ఇందాక రవీంద్ర చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగాన్ని మార్చే శక్తి కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆ విధంగా రాజ్యాంగం తయారు చేయబడింది అది. కాబట్టి అలాంటి ఆలోచనే రాదని చెప్పి నేను అనుకుంటూ, ఏదైనా మన వారసులకు కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే మనందరం నడవాలని చెప్పి, భావి తరాలకి ఆయనే మనకి ఆ మార్గదర్శకుడు అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన తమ్ముడు శివకుమార్కి, హనుమంతు గారికి ధన్యవాదాలు.